హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్. మీరు చూస్తున్నారు శ్రావణ్ కుమార్ అమృత్పల్లి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక మూవీ రికమెండేషన్తో అయితే వచ్చింది మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయింది ఆ మూవీ పేరు వచ్చి పార్కింగ్ అనమాట. డిస్ట్రిక్ట్ ప్లేస్ హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీ కొంచెం ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారు. అరే ఇంత చిన్న పాయింట్ తీసుకొని ఎంత బాగా చెప్పాడురా స్టోరీ అన్నట్టు ఉండిద్దనమాట. క్యారెక్టర్ వైజ్ పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ స్టోరీ లైన్ కానీ ఏం లేదు, చిన్న సింపుల్ స్టోరీ ఫ్రెండ్స్. ఒక రెంటల్ హౌస్‌లో కింద ఒకళ్ళు పైన ఒకళ్ళు ఉంటే, చిన్న పార్కింగ్ ఒకటే పెట్టుకునేలాగా ఉంటే అక్కడ వచ్చే గొడవలు ఏంటిది అనేది మంచి వేలో చూపించారు. అసలు మనకి బోర్ అయితే కొట్టదు. ఏంట్రా ఇది, ఎంత చిన్నదాని కోసం అంత ఈజీగా ఉన్నారు అనేది బాగా హై లెవెల్లో చూపించారు. మనం రీసెంట్గా చూసే ఉంటాం భీమ్లా నాయక్ అయ్యప్పన్ కోసం మూవీ. ఆ మూవీలో అయితే ఎలాగైతే ఈగో క్లాసెస్ అయితే ఉంటాయో సేమ్ టు సేమ్ అలాగే ఈగో క్లాసెస్ అయితే తిరిగే సినిమా ఇది. యాక్టర్స్ అయితే బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు వచ్చేసి నువ్వు నేను అంటే యాడ్ చేశారు. ప్రతి సీన్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది. చూడదగ్గ సినిమా, కంపల్సరీ వాచ్ చేయండి. ఇలాగే మరిన్ని మూవీ రికమెండేషన్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తానికి ట్రై చేస్తాను. అన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ అయితే చేయండి. అలాగే ఎప్పుడు చెప్పేదే మా ఛానల్ మరిన్ని వేరే ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఆవారా బెస్ట్ కావచ్చు, వేరే ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఛానల్స్ లింక్స్ కింద ఇస్తాను. అలాగే మేము చేసిన అర్ధరాత్రి ఆడపిల్ల సినిమా షార్ట్ ఫిలిం, అర్ధరాత్రి ఆడపిల్ల షార్ట్ ఫిలిం ఏదైతే ఉందో మంచి వ్యూస్ అయితే కొట్టింది. దానికి మీ అందరికీ పేరున ధన్యవాదాలు. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి మరెన్నో షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, ఇంకా మరిన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకోవడానికి ట్రై చేస్తుంటాం. అలాగే మీకోసం కూడా ఈ మూవీ సెగ్మెంట్స్ కూడా మీకోసమే చేస్తున్నాము. వాటితో పాటు ఇవి కూడా సైమల్టేనియస్గా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. వీటిని కూడా ఎంకరేజ్ చేయండి. నేను మ్యాక్సిమం రివ్యూస్ అవి చెప్పేంత ఇది మనకి లేదనమాట. ఏదో నాకు ఎలాగ అనిపించింది, నేను ఎలా చూసాను, నాకు నచ్చిందా లేదా అనేది చూస్తే కానీ నా రివ్యూతో అయితే మీకు ఎలాంటిది లేదంటే రివ్యూ చూసి వెళ్ళండి, నా రివ్యూ చూసి వెళ్ళండి, ఏ సినిమాకైనా అనేది లేదు. నాకు ఎలాగనిపించింది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. అయితే గుంటూరు కారం ఏదైతే వస్తున్నాయో అవి కూడా రివ్యూ ఇవ్వడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. అవన్నీ మిస్ కాకుండా అంటే ఇప్పుడే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా నేను చూశాను, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకున్న వాళ్ళే వ్యూవింగ్ పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. చేసుకున్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు మన ఛానల్ అనేది అర్థమైంది. కానీ పర్లేదు, చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇస్తాము మీకు, మేమైతే గ్యారంటీ ఇస్తాము. మ్యాక్సిమం డిసప్పాయింట్ చేయకుండా ఉండడానికైతే ఎవ్రీడే అయితే కృషి చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై, జై హింద్.